హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. ఈ రోజు వీడియోలో 2 కప్పుల రాగి పిండితో 20 వరకు లడ్డూలను అయితే చేయబోతున్నానండి. వీటిని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ ని పెట్టుకుని ఇందులో 1 కప్పు వరకు మినపప్పుని వేసుకుని మంటని లో ఫ్లేమ్ పైన పప్పు మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మొత్తాన్ని వేరొక బౌల్లోకి తీసి పక్కకు తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్ లో 2 కప్పుల వరకు రాగి పిండిని వేసుకుని దీన్ని కూడా లో ఫ్లేమ్ లోనే 10 నుంచి 15 నిమిషాల వరకు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇది లో ఫ్లేమ్ లో ఉన్నా కూడా కింద మాడిపోతూ ఉంటుంది, అందుకని కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి దీన్ని మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. రాగి పిండితో పాటే మనం తర్వాత వేసే బెల్లాన్ని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. దీంతో పాటు కాకుండా వేరేగా గ్రైండ్ చేసుకున్నారనుకుంటే బెల్లం అనేది ఉండలు కట్టేసి సరిగ్గా కలవదనమాట. లడ్డూలలో అలానే విడివిడిగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇందులో 2 కప్పుల వరకు బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తాన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత మనకు కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెను తీసుకుని గ్రైండ్ చేసుకున్న పిండిని మొత్తాన్ని ఇందులో వేసుకోవాలండి. తర్వాత అదే మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న మినపప్పుని కూడా ఇందులో వేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా ఉండేటట్లుగానే గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పిండిని కూడా ఇందులో వేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ ని కూడా చిన్నగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చెప్పిన మెజర్మెంట్స్ అన్ని ఒకే కప్పుతో కొలుచుకోవాలండి. అలాగే రాగి పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి మినపప్పుని కొంచెం రవ్వగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా పౌడర్ లాగా చేసేసుకుంటే లడ్డూలు తినేటప్పుడు నోట్లో అంటుకుని పోతూ ఉంటాయి. ఇలా నేను చెప్పిన టిప్స్ కొన్ని ఫాలో అయితే లడ్డూలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయండి. తర్వాత నెయ్యిని కరిగించుకుని 1.5 కప్పు వరకు ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. వీటిని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో స్వీట్నెస్ కోసం బెల్లాన్ని యాడ్ చేసాం కాబట్టి అందరూ తీసుకోవచ్చు. ఇలాంటి మంచి రెసిపీస్ అన్ని ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. ఇంకా కొత్త రెసిపీస్ కావాలంటే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈ నెయ్యిని వేసి కలుపుతూ ఉంటేనే మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందండి. ఇలా కలుపుకుని మిగిలిన నెయ్యిని కూడా వేసేసుకుని మొత్తం బాగా కలిపి మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజు ఉండల్లా చుట్టేసుకోవాలండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న సైజ్ లడ్డూలు అయితే నేను చెప్పిన క్వాంటిటీస్ కి నాకు 20 వరకు వచ్చాయి. ఇందులో యూజ్ చేసిన రాగి పిండి కానీ మినప్పప్పు కానీ డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యి అన్ని కూడా హెల్త్ కి మంచివే కాబట్టి కనీసం రోజుకొక లడ్డూని తినడానికి ట్రై చేయండి. ఇలానే అన్ని లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. అంతేనండి, రాగి లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. వీటన్నిటిని 8 బాక్స్ లో స్టోర్ చేసేసుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.